ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామికి భారీ షాక్ ఇచ్చారు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు, అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. విజయనగరం జిల్లాకు సంబంధించి విజయనగరం నియోజకవర్గంలో 5,000 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తీర్థం పుచ్చుకున్నారు. వాళ్ళు సైకిల్ సవారీకి సిద్ధమయ్యారు. జగన్మోహన్ రెడ్డి పాలన నచ్చక, జగన్మోహన్ రెడ్డి వైఖరి నచ్చకే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలు ఇప్పుడు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు అంటూ కూడా అశోక్ గజపతిరాజు నిన్న కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రవణ్ గారు మనతో ఉన్నారు. శ్రవణ్ గారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. శ్రవణ్ గారు, ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామికి భారీ షాక్ ఇచ్చారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. 5,000 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అశోక్ గజపతిరాజు గారి ఆధ్వర్యంలో నిన్న టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డితో పాటుగా కోలగట్లకు కూడా భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. ఏంటి దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఒకవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా సభలు పెడుతుంటే, నాయకులు కార్యకర్తలు మీ నాయకత్వం మాకు అవసరం లేదు అంటూ గోడ దూకడానికి సిద్ధం అంటూ టీడీపీలోకి వాళ్ళు వలసలు వెళ్తున్నారు సార్. సో దీనికి ముఖ్య కారణం ఏంటంటే, ప్రజల్లో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ప్రభుత్వం మారుతుంది అన్న అభిప్రాయం పెద్ద ఎత్తున వ్యక్తం అవుతుంది. సో నాయకులు ఎప్పుడైనా సరే, నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తుందో ఆ పార్టీలో ఉండడానికే ఇష్టపడతారు. సో ప్రజల్లో ఉన్న అభిప్రాయానికి ఇది ప్రతిబింబంగా మనం చూడవచ్చు. గతంలో కూడా విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగానే ఉండింది. సో కాకపోతే ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి వేవ్ మీద కొన్ని సీట్లైనా గెలిచింది. సో ఇప్పుడు ఉన్న ప్రజల్లో ఉన్న ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకతను చూస్తుంటే, గతంలో వచ్చిన 3-4 సీట్లు కూడా ఈసారి వచ్చే అవకాశం లేదని అనిపిస్తుంది సార్. ఓకే, ఏంటి విజయనగరం జిల్లాతో పాటుగా అసలు విజయనగరం నియోజకవర్గంలో ఇప్పటికే 5,000 మంది వైకాపా కార్యకర్తలు పార్టీ మారారు. భవిష్యత్తులో మరికొంతమంది కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కూడా కళా వెంకట్రావు గారు నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు గారు కూడా అసలు జగన్మోహన్ రెడ్డి వైఖరి నచ్చకే, జగన్మోహన్ రెడ్డి పాలన బాలేదు కాబట్టే ఇంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీని వదిలి ఇప్పుడు టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఏంటి నిజంగా రాబోయే రోజుల్లో మరికొంతమంది కూడా వైఎస్ఆర్సీపీ నేతలు అలాగే కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకునే పరిస్థితి కనపడుతుందా అంటే ఏం చెప్తారు జిల్లాలో? ఇది మారే అవకాశమే ఉంది. ఎందుకనంటే, గత కొంతకాలంగా వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో కార్యకర్తల్లో చాలా తీవ్రమైన అసంతృప్తి ఉంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, ఏ జిల్లాలో కూడా సీనియర్ నాయకులకి ఎటువంటి అధికారం లేకపోవటం, ప్రతిదీ కూడా కేంద్ర పార్టీ నుంచి, అక్కడి నుంచి తాడేపల్లి ఆఫీస్ నుంచి కొంతమంది వ్యక్తులు నిర్ణయాలు తీసుకోవటం, స్థానిక నాయకులకి ఎటువంటి అధికారం లేకపోవటం, కార్యకర్తలు ఏవైతే వర్క్స్ చేశారో వాళ్ళకి ఎటువంటి ఇంకా బిల్స్ రిలీజ్ కాకపోవటం. సో ఈ కారణాలన్నీ చేత నాయకత్వం మీద అసంతృప్తి ఉంది. సో సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ అంటూ నారాయణ గారు లాంటి వాళ్ళకి కూడా విజయనగరం జిల్లాలో పట్టు లేదు. ఆయన మీద కూడా ఆయన అల్లుడు చిన్నసీను గారిని ఆయనకి ఎసరు పెడుతూ ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు. సో నాయకత్వంలో అంతా కూడా ఒక అనిశ్చితి, అభద్రతా భావం ఏర్పడింది. సో ఎక్కడైతే అభద్రతా భావం ఉంటుందో అక్కడ కొనసాగడం అనేది, నాయకత్వం కొనసాగడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. సో అందుకనేసే మీకు సీనియర్ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అశోక్ గజపతి రాజు గారు కానివ్వండి, ఇలాంటి సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో పనిచేయాలనేసి చాలా మంది విజయనగరం జిల్లా నాయకులు, అది ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు, ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, అలాగే కార్యకర్తలు కావచ్చు చూస్తారు. సో ఇది గజపతి రాజు గారు చెప్పిన మాటలైతే వాస్తవమే సార్. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనకి భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక కొత్త రకమైన సిస్టమ్ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటంటే, ఎమ్మెల్యేలని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయటము, అధికారులను బదిలీ చేసినట్లుగా ఎమ్మెల్యేలకు అభ్యర్థులను కూడా బదిలీ చేస్తున్నారు. దాని మీద కూడా చాలా రకాల ఆరోపణలు వస్తున్నాయి. సో ఇది ఒక అధికారిని ఒక చోట నుంచి ఒక బదిలీ చేయడం వేరు, ఒక ఎమ్మెల్యేని ఒక చోట నుంచి ఒక చోటుకి బదిలీ చేయడం వేరు. ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఒక స్థానిక సంస్థల నుంచి, ఒక కార్యకర్త నుంచి మొదలుకొని ఒక కౌన్సిలర్ గా, ఒక మేయర్ గా, ఒక మున్సిపల్ చైర్మన్ గా
ఇలా ఎదుగుతూ వస్తారు. ఒక 30 సంవత్సరాల పాటు అక్కడ ఆయన ఒక సామ్రాజ్యాన్ని నిర్మిస్తారు. ఆ కార్యకర్తలతో వాళ్ళకి ఒక సత్సంబంధాలు ఉంటాయి. ఒక్కొక్క ఆ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉంటాయి, ఎక్కడ ఏ సమస్య ఉంటది, ఇవన్నీ మీద ఒక నాయకత్వానికి ఒక అవగాహన ఉంటది. సో ఆ నాయకుల్ని అక్కడి నుంచి తీసేసి ఇంకెక్కడికో పోయి పడేస్తే సో ఆ కొత్త నియోజకవర్గం మీద ఈయనకి ఎటువంటి అవగాహన ఉంటది. రెండోది ఈ సంబంధం 1,00,000 మంది 2,00,000 మంది జనాభాతో ఈయనకి ఒక కుటుంబ సభ్యులు లాంటి ఒక సత్సంబంధాలు ఉంటాయి. మరి ఆ సంబంధాలన్నింటినీ తెంచుకొని పోయేసి ఏదో ఒక జీతగాడి లాగా తీసుకుపోయి ఇంకొక జిల్లాలోనో ఇంకో నియోజకవర్గం పడేస్తామంటే ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరు జీతగాళ్ళు కాదు. వీళ్ళే సొంతంగా వాళ్ళకి వ్యాపారాలు ఉంటాయి, వాళ్ళ సొంత ఇంకా పైపెచ్చు పార్టీకి కావాల్సిన కార్యక్రమాలకి ఫండింగ్ అంతా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో వాళ్ళు డబ్బుల కోసము చాలా మంది ఇప్పుడున్న నాయకత్వం డబ్బుల కోసం రాజకీయాలు చేసే వాళ్ళు చాలా తక్కువ. రాజకీయాల్లోకి వచ్చి సంపాదించుకున్న వాళ్ళకంటే పొంగొట్టుకున్న వాళ్ళే ఎక్కువ ఉంటారు. మరి అలాంటి వాళ్ళని కేవలం ఏంటంటే అక్కడ ఉన్న ప్రజలకి ఏదైనా సేవ చేయాలి, ప్రజలతో ఒక మంచి పేరు తెచ్చుకోవాలన్న సేవా దృక్పథంతో ఎమ్మెల్యే అభ్యర్థులు పనిచేస్తుంటారు. అలాంటి వాళ్ళని తీసుకుపోయి ఇక్కడ అక్కడ పడేస్తా ఉంటే ఒక ఫుట్బాల్ ఆటలో ఒక బాల్ ని అటు ఇటు ఆడుకున్నట్టు ఇలా ఎమ్మెల్యే అభ్యర్థులతో నాయకులతో ఆడుకుంటా ఉంటే వాళ్ళు చాలా విసిగి చెందున్నారు. ఈ టైప్ ఆఫ్ సిస్టమ్, ఈ టైప్ ఆఫ్ థాట్ ప్రాసెస్, ఈ టైప్ ఆఫ్ ఫంక్షనింగ్ తో. సో అందుకనేసి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు కోరుకుంటుంది ఏంటంటే వాళ్ళు పదవులు కూడా కోరుకోవట్లేదు. చాలా మంది మనకున్న సమాచారం ప్రకారం జస్ట్ ఒక మెచ్యూర్డ్ లీడర్షిప్, ఒక ప్రాపర్ ఏంటంటే ఒక గౌరవం కోరుకుంటున్నారు. తర్వాత అన్సర్టెనిటీ ఉండకూడదు, వాళ్ళకి ఒక అనిశ్చితి అనేది ఉండకూడదు. రేపు ఏమవుతుంది, నా నియోజకవర్గం వేరే వాళ్ళు ఎవరు వస్తారు అన్న అనిశ్చితి కాకుండా వాళ్ళు ఎవరెవరు నాయకులు ఉన్నారో వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళకి ఒక తగిన గౌరవం కావాలనేసి కోరుకుంటున్నారు సార్. ఆ రకంగా ఏంటంటే టీడీపీ పార్టీకి ఒక అనుభవం ఉన్న నాయకత్వం ఉంది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఇటు జిల్లాలో కావచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన తర్వాత లోకేష్ గారు ఉన్నారు, జిల్లాకు వచ్చేసరికి గజపతి రాజు గారు ఉన్నారు, కళా వెంకట్రావు గారు ఉన్నారు. సో ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది కాబట్టి ఈ లీడర్షిప్ వైపు నాయకత్వం అనేది మొగ్గు చూపుతున్నారు. ఈ విజయనగరం జిల్లాలో ఇలా ఒక నాయకులతో సంబంధం లేకుండా 5,000 మంది కార్యకర్తలు రావడం అని అంటే ఇది దానికి ప్రతిబింబిస్తుంది. విజయనగరం నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విజయ్ నేతృత్వంలోనే ఇదంతా జరిగింది. ఆయన ఆధ్వర్యంలోనే 5,000 మంది కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అలాంటి నాయకులు, అలాంటి నేతలు మరికొంతమంది కూడా వైసీపీని వీడి భవిష్యత్తులో టీడీపీ గూటికి రాబోతున్నారంటూ కూడా కొన్ని వార్తలు అంతూ ఉన్నాయి. ఎస్. సో విజయ్ గారు లాంటి ద్వితీయ శ్రేణి నాయకత్వం చాలా మంది కూడా చాలా చోట్ల ఇలాగా ఇబ్బంది పడుతున్నారు. బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు ఇంకా తప్పక ఇంకా అక్కడ ఇంకొక ఆయన సీనియర్ లీడర్ కాబట్టి ఇంక టీడీపీలోకి రాలేక ఇటు ఇలా అంటే దే ఆర్ స్టక్ ఇన్ బిట్వీన్ డెవిల్ అండ్ డీప్ సీ. అంటే వాళ్ళు తెలుగుదేశంలోకి రావాలని అంటే ఆల్రెడీ పాతగా వాళ్ళు ఉన్న సమస్యలు, చంద్రబాబు నాయుడు గారితో విభేదాలు కావచ్చు, అక్కడ ఉన్న గ్రూప్ పాలిటిక్స్ కావచ్చు, ఆ రకంగా ఆయన తెలుగుదేశంలోకి రాలేక ఇటు వైసీపీలో ఉండలేక ఇటు సీనియర్ నాయకత్వం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ విజయ్ గారు లాంటి ద్వితీయ శ్రేణి నాయకులు ఏంటంటే వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఆ వైసీపీ పార్టీలో ఇంకా భవిష్యత్తు అనేది లేదు అనేది వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి వాళ్ళ భవిష్యత్తుని వెతుక్కుంటూ లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశంలో పనిచేయడానికి వాళ్ళ భవిష్యత్తుకి మంచి పూలబాట వేసుకునేదానికి తెలుగుదేశంలోకి మారుతున్నారు. ఓకే శ్రవణ్ గారు, రాబోయే రోజుల్లో కోలగట్ల గారి కోట బద్దలు కావడం ఖాయమా అంటే ఏం చెప్తారు? ఎస్ సార్, ఇది కూలగట్ల గారి కోట బదులవుతుంది, తాడేపల్లి కోట బదులవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మార్పు పవనాలు అనేది బలంగా గాలి వీస్తున్నాయి, ఫ్యాను గాలి ఎదురు వేస్తుంది. ఓకే ఓకే శ్రవణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్.